Hello guys, welcome to Movie Freaks. Guys, welcome to the review of Court. ఫెంటాస్టిక్ ఉంది గైస్ మూవీ అయితే. ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ జడ్జ్మెంట్ డెలివర్డ్. కంపల్సరీ ఆ వర్డ్ వాళ్ళు పెట్టిన పోస్టర్కి మాత్రం అమేజింగ్ అండ్ దాని తగ్గట్టుగానే ఉంది మూవీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారు చెప్పారు హిట్ మూవీ, హిట్ 3 మూవీ. 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? చూడొద్దు ఈ సినిమాకి నచ్చకపోతే అనేది. సో నాని గారు ఆ మాట నిలబెట్టుకున్నారు అనేసి ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో 100% జస్టిఫైడ్ అది. ఎందుకంటే లైక్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కాబట్టి మూవీ అలా ఉంది. అమేజింగ్. ఎందుకంటే లైక్ కమింగ్ టు మూవీ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా మూవీ వాజ్ కంప్లీట్లీ ఎంగేజింగ్, కంప్లీట్లీ కోర్ట్ డ్రామాలో జరిగే కంప్లీట్గా ఒక మైనర్ అమ్మాయి, ఒక మేజర్ అబ్బాయి, అంటే లైక్ జస్ట్ 18+ ఉండే వాళ్ళ మధ్యలో వచ్చే సీన్స్, లైక్ ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది, లైక్ దాని తగ్గట్టుగా లైక్ జనాలకు చాలా మందికి లాస్ గురించి తెలియదు. ఆ లాస్ గురించి చెప్పడానికి ట్రై చేశారు. చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ ఇంతకుముందు మనకు వచ్చిన కూడా కోర్ట్ సీన్స్ ఇలా వచ్చాయి కానీ బట్ కంప్లీట్గా కోర్ట్ డ్రామా అనేది ఇంతవరకు తెలుగులో తీయలేదు. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ జగదీష్, కొత్త డైరెక్టర్. సో హ్యాట్స్ ఆఫ్ టు నాని గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ అండ్ గెటింగ్ దీస్ టైప్ ఆఫ్ మూవీస్ టు టాలీవుడ్. అమేజింగ్ ఉంది. లైక్ ఎందుకంటే లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్గా బిట్స్ వాళ్ళ లవ్ స్టోరీ ఇది ఎలా అనేది వెళ్తూ ఉంటుంది. స్టోరీ మెయిన్ స్ట్రీమ్కి వెళ్ళడానికి కంప్లీట్గా లైక్ ప్రతి యాక్టర్ బాగా చేశారు. లైక్ కంప్లీట్గా స్టోరీ ఫస్ట్ హాఫ్ మొత్తము లైక్ ఫస్ట్ లవ్ స్టోరీ వెళ్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ మధ్యలో వచ్చే సీన్స్, తర్వాత ఏమవుతుంది, తర్వాత బాలాజీ గారు ఎంటర్ అవుతారు, శివాజీ గారు ఎంటర్ అవుతారు. అమేజింగ్ అదైతే. లైక్ ఆయన క్యారెక్టర్ అయితే అనేది ఒక సీన్ వస్తుంది, అది మాత్రం అమేజింగ్. మెయిన్ అంటే మనం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారి క్యారెక్టర్ మాత్రం గుర్తుండిపోద్ది. అలాగే దర్శి గారు కానీ, లైక్ దర్శి గారి మధ్యన ఇంకొక లేడీ లాయర్ ఉంటుంది, తను బాగుంటుంది. అందరూ బాగా చేశారు. అండ్ కమింగ్ టు సాయి కుమార్ గారు వాళ్ళ దర్శి వాళ్ళ సీనియర్ లాయర్ లాగా ఉంటాడు. సో ఇద్దరి లైక్ మెయిన్ ఇది ఇంచి పడేశారు అయితే. లైక్ ఇంటర్వ్యూల్ బ్యాంగ్ కానీ, ఇంటర్వ్యూలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లైక్ ఏమంటామంటే లైక్ సత్యమేవ జయతే అని ఒక బ్యాక్గ్రౌండ్ వస్తుంది. లైక్ ఫెంటాస్టిక్. నాకైతే అమేజింగ్ ఉంది. కాకపోతే అది త్రూఅవుట్ సినిమా పెట్టింటే బాగుంటుంది అనిపించింది నాకైతే. లైక్ మధ్యలో ఓన్లీ ఇంటర్వ్యూల్ బ్యాంగ్లో ఒకటే పెట్టారు అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే ఫెంటాస్టిక్. లైక్ ఎందుకంటే మనకు స్టోరీ మొత్తం నేను చెప్పి స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్కి అండ్ ఒక మైనర్, ఒక మేజర్ అబ్బాయి లాస్ తెలియకుండా ఎలా తప్పులు జరుగుతాయి అండ్ దాన్ని కోర్టులో ఎలా డబ్బులున్న వాళ్ళు ఎలా చేస్తారనేది మెయిన్ కాన్సెప్ట్. సెకండ్ హాఫ్ మొత్తం దానిలోకి మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఒక 1 అవర్ లవ్ స్టోరీ. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఇంకా అక్కడి నుంచి కంప్లీట్గా లాస్ట్ వరకు లైక్ కేసు ఎలా వెళ్తుంది, ఎలా తీసుకెళ్తారు, ఎలా దారి మళ్ళిస్తారు అనేది ఫెంటాస్టిక్. అండ్ అమృతం హర్షవర్ధన్ గారు కూడా ఫెంటాస్టిక్ చేశారు నెగిటివ్ రోల్లో. అతనికి మాత్రం క్లాప్స్ పడ్డాయి. ఎందుకంటే లైక్ నెగిటివ్ రోల్ కూడా కామెడీగా బాగా చేశారు అనమాట. ఎందుకంటే కోర్టులో జరిగే సీన్స్లలో కంపల్సరీ అబద్ధాలు చెప్తారు అనమాట. అబద్ధాలు చెప్పినప్పుడు ఆబ్వియస్లీ నవ్వొస్తుంది. సో లైక్ అందరి క్యారెక్టర్లు బాగా చేశారు. శివాజీ గారు అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సాయి కుమార్ గారు అండ్ నెక్స్ట్ అమృతం హర్షవర్ధన్ గారు ఫెంటాస్టిక్ వాళ్ళ ముగ్గురు మాత్రం. అండ్ కమింగ్ టు చైల్డ్ ఆర్టిస్ట్కి వస్తే ఇద్దరు బాగానే చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు సాలర్లో చేశాడు అబ్బాయి, బట్ ఇద్దరు మాత్రం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నలాగే చేశారనమాట. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న క్యారెక్టర్ కానీ, అండ్ అమ్మాయి నాన్న క్యారెక్టరు, అండ్ అమ్మాయి వాళ్ళ మదరు ఫెంటాస్టిక్ అందరూ. ఇంకా మూవీ అయితే కంపల్సరీ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే లైక్ ఈ కోర్ట్ సీన్స్ వచ్చాయి కానీ లైక్ ఇలాంటి స్టోరీస్ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి టీనేజర్ ఈ మూవీ చూడాలి అండ్ అందరు కూడా చూడాలి. ఫ్యామిలీ తెల్లి కలిసి మూవీ ఇది. సో దట్స్ ఇట్ గైస్. నా రివ్యూ అయితే లైక్ కంపల్సరీగా 3.5 ఇస్తాను. అండ్ అదేవిధంగా మీరేమనుకుంటున్నారు, లైక్ మీరు ఆల్రెడీ మూవీ చూసి ఉంటారు. ఎందుకంటే మూవీ మేము చూసాం కానీ నిన్న చూసాను కానీ లేట్ అయిపోయింది పెట్టడము. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది మూవీ. అదేవిధంగా మా కంటెంట్ నచ్చేది కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.